ఆవిడ మహాకాళిట. ఎంత గొప్ప భావం ఇది! అసలు మహాకాళి అన్న మాటే చాలా విశేషమైన అందమైన మాట. భక్తుడికి చాలా సంతోషం అండి. కొంతమంది అబ్బో కాళి అంటే నా భయం అండి అని. భయమా? అదే అమ్మేనండి బాబు. భయం అజ్ఞాన లక్షణం. అమ్మని చూసి భయపడతాడు ఎవడైనా? కాళీ కనబడ్డా అమ్మలా అనుకోవాలి. అయితే మనకి అసలు శాక్తేయం అని దేవతాతత్వంలో తెలియక కొన్ని వికారాలు మనలో మొదలయ్యాయి. కాళీ అనగానే ఉగ్రదేవతని, గౌరీ అంటే సౌమ్యదేవతని ఇలా అనుకుంటూ ఉంటాం. మన గౌరీ నామం దగ్గర వచ్చినప్పుడు కాళీ గౌరీ రెండు ఆతల్లే తర్వాత చెప్తాం అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం కాళీ గౌరీ అంటే ఏంటో. అనంతాకాశాన్ని ఒక్కసారి భావన చేయండి. ఎలా ఉంటుంది అది? అంతు పట్టదు, అవునా లేదా? ఆ అనంతాకాశ రూపంలో ఉన్న శక్తి ఎవరు? ఇక్కడ యువత ఉంది, వాళ్ళు ఎక్కువ ఆలోచించగలరు. మిగిలిన వాళ్ళు వాచీలు చూస్తారు, నిద్రపోతారేమో. కానీ వాళ్ళు ఆలోచించండి. అనంతాకాశంలో శక్తి ఉన్నది. అది అంతుపడుతుందా? ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. అనంతత్వానికి సంకేతమే నీలం. అదే నల్లని వర్ణం, అదే కాళి. అనంత ఆకాశ రూపిణి అని అర్థం. ఇలాంటి ఆకాశంలో జ్యోతిష్యులు, వెలుగులు అన్నీ కనిపిస్తున్నాయి, అవునా లేదా? నక్షత్రములు, సూర్యుడు ఇవన్నీ వచ్చాయి. ఇవి వస్తేనే కదా ప్రపంచం అనేది వచ్చింది. అనంతాకాశంలో ఈ నక్షత్రములు, జ్యోతిర్గణాలు ఇవన్నీ వచ్చేకే ప్రపంచ గమనం మనంతా చూస్తున్నాం, అవునా లేదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకు జ్యోతి, వెలుగు అనడానికి ఏమంటారు? గౌరీ. ఉమా శైలేంద్ర తనయ గౌరీ దగ్గర ఈ మాట చెప్పుకున్నాం. గౌరీ అంటే జ్యోతిస్వరూపిణి. ఇప్పుడు అనంత ఆకాశ రూపంలో ఉన్నది కాళి. ఆ అనంతాకాశంలో రకరకాల జ్యోతిష్యులుగా వెలికి వచ్చినది గౌరీ. ఈ రెండు అమ్మవారే. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా? కానీ కాళీ గౌరీ అంటే తత్వములు ఇవే. ఇది గ్రహించవలసిన తత్వం. ఈ అనంతాకాశ తత్వం మళ్ళీ జ్యోతిర్మండలాలన్నీ లాగేసుకుంటే మిగిలేదేది? ఇక్కడ కొంతమంది ఈ ఆస్ట్రోఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒక నక్షత్రం పోయింది అంటే దాన్ని డెడ్ స్టార్ అని అంటారు. అక్కడ బ్లాక్ హోల్ అంటారు దాన్ని. ఈ బ్లాక్ హోల్ దగ్గరికి ఏది దగ్గరికి వెళ్ళినా లోపల లాగేస్తుందట. ఇది చూస్తే బహుశా మన ఋషులు తపశ్శక్తితో మహాకాళి దర్శనం చేశారా అనిపిస్తుందండి. ఏది లోపలికి వచ్చినా లాగేస్తుంది అక్కడది. ఆ లయకారిణి అనే శక్తి, ఆ అనంత శక్తికి అంత విశేషమైనది. ఏదొచ్చినా లోపలికి లాగేయడం ఉన్నదే అదే మహాగ్రాస మహాశన. ప్రతిదీ లోపలికి లాగేసే అంతు పట్టని శక్తి స్వరూపము మహాగ్రాస మహాశన. రెండు మాటలు, రెండు తిండేనండి. గ్రాసము అన్న ఆహారమే, అశనం అన్న ఆహారమే. అయితే రెండుకి చిన్న చిన్న తేడా ఉంది. అయిపు లేకుండా మింగేస్తే గ్రాసం, కొంచెం మింగుతోందని తెలుస్తున్నట్టు తింటే అశనం. కొంచెం కించిత్ తేడా. ఇది ఎలాగంటే కొందరు అలా వేస్తారు, పన్ను కూడా తగలకుండా వెళ్ళిపోతుంది లోపలికి. అది మహాగ్రాస. అశనం అంటే కొరికి నమిలి, అది రెండు ఆహారమే. కనుక మింగేయడంలో వెరైటీలు ఇవన్నీ కూడా. మహాగ్రాస మహాసన. ఏంటో కాదు, ఒకటి నశించిపోతుందని తెలుస్తూ నశిస్తాయి కొన్ని. అసలు అంతు పట్టకుండా మొత్తం లోపలికి లాగేస్తాయి కొన్ని. ఇది చెప్పేటప్పుడు ప్రళయ భేదాలు మనకు చెప్పడం కోసం మహాగ్రాస మహాసన. ఎంత గొప్ప మాట అండి. ఇలా ఉన్నది ఎవరు? మహాకాళి. అంటే ఆ నల్లని రూపంతో ఉన్న తల్లి. ఇంతేకాదు కాలమే మహాగ్రాసము మహాసనం. ఇది ఆలోచించండి. కాలం పెద్ద మింగేట్లే. కాలో జగద్భక్షక అని ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవాక్యం ఉందిగా. కాలం అన్నిటి మింగేస్తుంది. అన్నిటి మింగేసే కాలం నేనే నాయన అన్నాడు కృష్ణుడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. మొత్తం మింగేస్తున్నాను నేను అన్నాడు. ఇప్పుడు ఎవరో మహాగ్రాస స్థితికి వెళ్ళినట్టున్నారు. మొత్తం అలాగా మింగేస్తున్నది కాలం. లేకపోతే నిన్నేమైంది, మొన్నేమైంది, అరే 40 రోజులు అనుకున్నాం, 31 రోజులు అయిపోయింది. అప్పుడే ఎవరు మింగేశారు? మొత్తం వెళ్ళిపోయింది. చూస్తూ ఉంటేనే అలా ఆడుకుంటూ నేనైనా తిరిగాను పరికణీలతో, నిక్కర్లతో. ఇప్పుడు ముసలితనం. ఎవరు మింగేశారు? ఎన్ని మింగేశాయి? కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించి అందరే. ఒక్కసారి కాళీని తలుచుకుంటూ ఉన్న గర్వాలన్నీ పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మహాకాళి, మహాగ్రాస, మహాశన. అంతే. ఈ తల్లి ఎలా మింగుతుంది అంటే యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవతి వాదనే మృత్యుర్యస్యోపసేచనం. ఏమి మాట చెప్పిందండి కఠోపనిషత్తు చెప్తున్న మంత్రం. ఏమిటంటే ప్రళయకాలంలోట మొత్తం ప్రపంచాన్ని మింగుతుందిట ఆ శక్తి. ఎలా మింగుతుందంటే మొత్తం బ్రహ్మక్షత్రములతో సహా అన్నాడు. బ్రహ్మక్షత్రములతో సహా అంటే బ్రాహ్మణుని క్షత్రియులతో పాటు అని అర్థమా? అది కాదు ఇక్కడ అర్థం. బ్రహ్మక్షత్రము అంటే బ్రహ్మ అంటే బుద్ధి బలం, క్షత్రం అంటే శరీర బలం. ఈ శరీర బలాలు బుద్ధి బలాలతో సహా అన్ని బలాలు మింగేస్తోంది తల్లి. ఎవరికి నంజుడు పదార్థం ఏంటో తెలుసా? మధ్య మధ్య నంచుకోవడానికి ఆవకాయ ఊరగాయలాగా ఇవన్నీ మింగేసినప్పుడు ఊరగాయల పనికొచ్చింది ఏమిటంటే మృత్యువుట.
మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకుని ప్రపంచాన్ని మింగేస్తున్న పరమాత్మ అని వేదం చెప్పిందండి. ఇక్కడ మృత్యువుని నంజుడు పదార్థం అని చెప్పడంలో అర్థం ఏంటి? సృష్టిలో అందరినీ మృత్యువు మింగుతుందిట, ఆ మృత్యువుని నంజుడు పదార్థం చేసుకుని మృత్యువుని కూడా మింగేస్తుందిట. ఇక్కడ అంటే అర్థం ఏంటి? అక్కడ మృత్యువు కూడా లేదు, ప్రళయకాలంలో మృత్యువు కూడా లేరండి. అవునా లేదా? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశక్కీనాశో భజతి ధనదో యాతి నిధనం. ఏం మాట చెప్పాడు అక్కడ? వినాశక్కీనాశో భజతి. అందరినీ మింగేసే యముణ్ణి మింగేస్తోంది ప్రళయం. వాడు కూడా లేడు, దిక్పాలకులే లేరు, దిక్కులే లేవు. ఇంక దిక్పాలకులు ఏంటండి? దిక్పాలకు కూడా దిక్కులు లేని స్థితి ఏర్పడింది ఆ ప్రళయకాలంలో. కానీ యముణ్ణి కూడా మింగేసిందంటే ఆ ఊహ కేవలం భారతీయ ఋషి మాత్రమే చేయగలడండి. ఇక్కడ మృత్యువు కూడా లేదుట. ఆ స్థితి ఏమిటి ఎవరికి తెలుస్తున్నది? మొత్తం అందరిని బట్టి లాగేసినటువంటి మహాప్రళయ స్థితిని చూపిస్తున్నారు. ఎందుకు ప్రళయాన్ని ఇంత చూపించారు అంటే బాగా లీనం చేసుకుంటుంది. అది చెట్టు కనబడదు, అంత విత్తనంలో లీనమైంది. అందుకే చెట్టు గురించి మాట్లాడాలంటే ముందు విత్తనం గురించి మాట్లాడాలి, సృష్టి గురించి మాట్లాడాలంటే ముందు ప్రళయం గురించి మాట్లాడాలి. అందుకే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటాం. ఒక్కసారి ఆర్డర్ ఇలా ఉందేమిటి ఎప్పుడైనా ఆలోచించామా? మన దృష్టిలో అయితే సరస్వతి, లక్ష్మి, కాళీ రావాలి. కానీ కాళీ, లక్ష్మి, సరస్వతిని ఎందుకు చెప్పాడు అంటే సృష్టి ఆరంభావస్థ, సర్వము లీనమైన అవస్థ. అందుకే అక్కడ ప్రారంభించాడు. ఈ సృష్టి చక్కగా కొనసాగాలంటే అన్నీ సమకూడుతూ హాయిగా దొరుకుతూ ఉండాలి, అది లక్ష్మి. కానీ ఇదంతా అమ్మవారే అనే జ్ఞానం ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. కనుక చిట్ట చివరికి మహాసరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే కూర్పులో ఉన్న విషయం. అందుకే మహాకాళి అంటే అన్నిటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి. ఇది ఇక్కడ అర్థం. అది మొత్తం లాగేసుకోవడం అంటే మళ్ళీ తెచ్చేది ఆవిడే, అది మర్చిపోవద్దు. ఇది పరమహంస గొప్ప మాట చెప్పేవారండి. ఒక ఆవిడ కలకత్తాలో ఒక బుట్టలో బొమ్మలు తెచ్చేదిట. తెచ్చి ఆ బుట్ట అక్కడ పెట్టి ఆ బుట్టలోంచి బొమ్మలన్నీ బయటపెట్టేదిట. కొందరు వచ్చి కొనుక్కునేవారు, వెళ్ళిపోయేవారు. సాయంత్రం అయ్యేది, మిగిలిన బుట్టలో బొమ్మలన్నీ తీసి ఆ బుట్టలో వేసేసుకుని మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోయేదిట. మళ్ళీ పొద్దున్నొచ్చి మళ్ళీ బుట్ట తీసి ఆ బొమ్మలన్నీ పెట్టేదిట. ఏ బొమ్మలు? నిన్న కొనగా మిగిలిన బొమ్మలట. ఒక్కసారి దండం పెట్టేట. అమ్మా అన్నట్టండి. ఏమిటి ఇలా దండం పెడుతుంటే? మహాకాళి అన్నట్ట. ఏమిటంటే అంతేనయ్యా, ఇవాళ సృష్టికి కావలసినటువంటి జీవులందరినీ బుట్టలోంచి బయటకు తీసింది. ఎవడి కర్మలు వారు అయిపోయో వాళ్ళు మళ్ళీ బుట్టలోకి వెళ్ళలేదు, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరినో వాళ్ళు మళ్ళీ బుట్టలో వేసుకుంది, మళ్ళీ సృష్టిలోంచి బయటకు తీసుకొచ్చిందయ్యా అని చెప్పింది. ఎంత గొప్ప మాట చెప్పారు. అలా గమనించారండి ఆయన. ఆవిడ మహాకాళి అంటే ఇప్పుడు తెలిసిందా? అందుకే ఎప్పుడు ఆవిడకు నాలుగు బయట పెట్టుకుని ఉంటుంది, లలజ్జిహ్వా. ఎందుకు ఎప్పుడు నాలుగు బయట పెట్టిందంటే అది ఎప్పుడు ఓపెన్ మౌతే అని చెప్పడం. అంటే మింగడమే నా పని, ఒక్కసారి కూడా క్లోజ్ చెయ్యను. కాలం అవునా లేదా చెప్పండి. ఇప్పుడు ఎన్ని మింగింది, ఇప్పుడు కూడా రెడీగా ఉంది. ఈ క్షణం అప్పుడే మింగేసి చూస్తూ ఉంటేనే అలా మింగేస్తూ ఉండడమే కాల లక్షణం. ఆ ఓపెన్ మౌత్ చూసారా? మన దేవతా విగ్రహాలను చూస్తూ ఉంటే ఎన్ని తత్వాలు కనబడుతున్నాయో. ఇన్ని తత్వాలని విగ్రహాలుగా ఆవిష్కరించిన ఋషులకి నమస్కారం. భారతదేశంలో పుట్టినందుకు మరొకసారి సంతోషిద్దాం. ఇవి తెలియక ఉగ్రదేవతలని, ఈ దేవతలని అనుకుంటూ ఉన్నటువంటి వారికి మనం తత్వాన్ని చెప్పాలి.